హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారని మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్కి ఎలా మార్కింగ్ చేయాలి, ఎలా పైపింగ్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. అలాగే ఇప్పుడు పొడవు తీసుకోవాలి. కింద నడుం దగ్గర నుంచి కరెక్ట్గా షోల్డర్ మిడిల్ నుంచి చూసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు పై నుంచి పొడవుకు ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. అలాగే లూజ్ వచ్చి మనకి ఎంత అవుతుందో పైకి పొడవుకు మార్కింగ్ చేసుకోవాలి. పైకి మార్కింగ్కి ముందు బాక్స్లో అయితే ఒక మార్కింగ్ చేసుకోండి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నడుం దగ్గర నుంచి చంక భాగానికి పొడవు చూసుకోవాలి. ముందు ఒక బాక్స్లో అయితే కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం దీనికి మార్కింగ్ చేస్తే సరిపోతుంది. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. అలాగే నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. ఇప్పుడు నడుం దగ్గర నుంచి చంక భాగానికి పొడవు ఎంత అవుతుందో చెక్ చేసుకోవాలి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఎంత అవుతుందో డీప్ భాగానికి మార్కింగ్ చేసుకోవాలి. మన డీప్ అనేది కొంచెం కిందకి పెట్టుకునే వాళ్ళు కొంచెం కిందకి పెట్టుకోండి. నేనైతే పైకి మార్కింగ్ చేస్తున్నాను. చిన్న మెడ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చిన్న మెడగా కట్ చేసుకోండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ లూజ్ అనేది పట్టుకొని కరెక్ట్గా లూజ్ చూసుకొని మనం షోల్డర్ దగ్గర లూజ్ చెక్ చేసుకోవాలి. ఈ విధంగా కరెక్ట్గా ఫోల్డింగ్స్ అనేది చూసుకోండి. అప్పుడు మనకి డీప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. కింద పాయింట్కి డీప్ దగ్గర పట్టుకొని మనం షోల్డర్ దగ్గర లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. మనకి డీప్ దగ్గర ఫ్రీగా వదిలేయకండి. స్టిఫ్గా పట్టుకొని మనం షోల్డర్ దగ్గర లూజ్ కరెక్ట్గా తీసుకున్నట్లయితే మనకి షోల్డర్ జారిపోకుండా చాలా స్టిఫ్గా వస్తుంది. అలాగే షోల్డర్ లూజ్కి ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు రౌండ్ నెక్ మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు కిందకి చంక భాగానికి మార్కింగ్ చేసుకోవాలి. స్ట్రైట్గా ఒక 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని పైన స్ట్రైట్ తీసుకొని రౌండ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి కిందకి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు రౌండ్ నెక్కే మార్కింగ్ చేస్తున్నాను. చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగానికి మార్కింగ్ చేసిన దగ్గర నుంచి కట్ చేసుకోవాలి. ఇవే కాకుండా మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే తప్పకుండా తెలియచేయండి. ప్రిన్సెస్ కట్ కానీ, బోట్ నెక్ బ్లౌజెస్ కానీ, కటోరీ కానీ ఇవన్నీ కూడా మనకి సెకండ్ ఛానల్ కూడా ఉన్నాయి. ఒకసారి చూడండి. బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఏమండి. మన క్రాస్ కటింగ్కి ఎప్పుడు కూడా క్రాస్ కానీ కట్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ లేదా ఒక 1.5 వరకు పెట్టుకోవచ్చు. మనం పెట్టుకునే మోడల్ని బట్టి థ్రెడ్ పైపింగ్స్ కానీ, నార్మల్ పైపింగ్స్ కానీ మోడల్స్ అయితే చాలా ఉన్నాయి. ఒకవేళ మీరు దేనికైనా సరే పైపింగ్ అనేది ఇదే విధంగా వేసుకోవచ్చు. నైటీస్ కానీ, డ్రెస్సెస్ కానీ, ఫ్రాక్స్ కానీ దేనికైనా యూజ్ చేసుకోండి. మనకి చిన్న క్లాత్ అయినట్లయితే ఈ విధంగా 2-3 క్లాత్లు తీసుకోవచ్చు క్రాస్ కటింగ్. మనకి మంచి బ్లౌజెస్ అయినట్లయితే మనకి పైపింగ్ వేసుకోవడానికి క్లాత్స్ సెపరేట్గా దొరుకుతాయి మనకి. అవి కూడా చూసుకొని వేసుకోవచ్చు. క్రాస్ అనేది మరీ ఎక్కువ కట్ చేయకండి. ఈ విధంగా క్రాస్గా అనేది జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి సన్నగా. మీకు ఒకవేళ మా వీడియోస్ నచ్చి జాయిన్ బటన్లో జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే కింద జాయిన్ బటన్ ఉంది. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కింద జాయిన్ బటన్లో జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు స్ట్రైట్గా కట్ చేసుకొని ఈ విధంగా క్రాస్ పైనుంచి షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్గా జాయింట్ చేసుకోవాలి. చుట్టూరు కూడా నెక్ చుట్టూరు కూడా ఈక్వల్గా జాయింట్ చేసుకోండి. మనకి శారీస్తో చేసినవి లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి. ఒకవేళ చూడలేని వాళ్ళు ఉంటే చూడండి. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు కదండి ఫ్రాక్స్ అవి కూడా. ఇప్పుడు ఎక్స్ట్రా కట్ చేసుకొని చుట్టూరు కూడా కాట్ పెట్టుకోవాలి. అంటే మనకి చుట్టూరు కట్ చేయడం వల్ల మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది.
మనకు అసలు టైలింగ్ రాదు అనుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు, మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా. ఇప్పుడు సన్నగా ఫోల్డింగ్ చేసుకోవాలి. మనం థ్రెడ్ వేసినట్టు కావాలి అనుకున్నట్లయితే బాగా సన్నగా ఫోల్డింగ్ చేసుకోండి. లేదు మనకు కొంచెం వెడల్పు కావాలి అనుకున్నట్లయితే వెడల్పైన వేసుకోవచ్చు. ఫోల్డింగ్ అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఒకే. ఇప్పుడు పైపింగ్ అనేది ఈ విధంగా ఫోల్డింగ్ దగ్గరికి వేసుకున్నట్లయితే మనకు పైపింగ్ చాలా నీట్గా ఉంటుంది. ఒకే విధంగా వేసుకోవాలి పైనుంచి చివరి వరకు కూడా. మీరు ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నట్లయితే అమెజాన్ లింక్ ఉంది కింద డిస్క్రిప్షన్లో, ఒకసారి విజిట్ చేయండి. సిజర్స్ కానీ మిషన్స్ కానీ ఇవన్నీ కూడా, లేదా కిచెన్ వేర్ ఇవన్నీ కూడా మనం ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఒకసారి చూడండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి కింద బెల్ట్ భాగాన్ని మనం పైపింగ్ వేసిన కలర్నే యూస్ చేసుకోవచ్చు. కింద కూడా పైపింగ్లా వేసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, లేదు మనకి కింద అవసరం లేదనుకునే వాళ్ళు నార్మల్గా బెల్ట్ వేసుకొని వెనక్కి తిప్పేసుకోవచ్చు. ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది బెల్ట్ కోసం. మీరు పైన పైపింగ్లా వేసుకోవాలనుకున్నట్లయితే స్ట్రైట్ పీస్ తీసుకోండి. కింద నడుం భాగానికి ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది పైపింగ్ వేసుకోవడానికి. మనకి చిన్న పీసెస్ అయితే మనం 2 విధంగా జాయింట్ చేసుకోవచ్చు, లేదా పెద్ద క్లాత్ ఉంటే ఒకటే సింగిల్ తీసుకోవచ్చు ఒకే క్లాత్ని. ఇప్పుడు ఈ విధంగా చిన్న క్లాత్స్ని ఎక్స్ట్రా క్లాత్ ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ కూడా జాయింట్ చేసుకోవాలి. మనకి కింద అంచున్నట్లయితే అంచు కుట్టుకోవాల్సిన లేదు, లేనట్లయితే మనం ఈ విధంగా ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి. ఇప్పుడు మనం బెల్ట్ని బ్లౌజ్కి జాయింట్ చేసుకోవాలి. కింద నడుం దగ్గర మనకి నడుం భాగం పైకెత్తకుండా ఉండాలంటే కింద బెల్ట్ భాగాన్ని వేసుకున్నట్లయితే మనకి నడుం పైకెత్తకుండా చాలా స్టిఫ్గా ఉంటుంది. ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైనుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. మనకి స్టిఫ్గా ఉంటుంది, పైకి నడుం పైకి ఎత్తకుండా చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు లోపలికి ఫోల్డ్ చేసుకుని మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు, లేదా లాంగ్ స్టిచ్ వేసుకున్న తర్వాతనే చేతికుట్లు వేసుకోవచ్చు. ఇప్పుడు డాట్స్ ఎలా వేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ వేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోండి, లేదా మనకి కుట్లు ఊడిపోతుంటాయి చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా వేసుకోవాలి. ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోండి. మనం ఓన్గా ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీషో యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. కుర్తీస్ కానీ శారీస్ కానీ లేదా కిచెన్ వేర్ ఇవన్నీ కూడా ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు. మన ఇంటి దగ్గర ఉండి ఓన్గా బిజినెస్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.